ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో కార్యక్రమం వీక్షించుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు సండే, ఈరోజు పరిశుద్ధ దినం. సండే లోకానికి ఎప్పుడు కూడా హాలిడే అవ్వచ్చు, మనకు హాలిడే కాదు, హోలీడే, పరిశుద్ధ దినం. కాబట్టి ఈరోజు సెలవు దినము అని నువ్వు ఎప్పటికీ కూడా అనుకోకూడదు. కాబట్టి దేవుని బిడ్డలారా, త్వరగా లేచి నువ్వు వెళ్తున్నటువంటి మందిరానికి ఇంకా 10 నిమిషాల ముందే వెళ్ళి ఏదో ఒక పని నువ్వు చేయగలిగితే నిశ్చయముగా దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఎందుకు మందిరం పట్ల అంత ఆసక్తి ఉండాలి? ఎందుకు మందిరానికి అంత వేగంగా పరిగెత్తాలి? కొర్ర కుమారుడు రాసిన కీర్తనలో ఒక అద్భుతమైన మాటను దేవుడి ఆదివారాన జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాడు. కీర్తనల గ్రంథం 84వ అధ్యాయం 4వ వచనం, నీ మందిరమునందు నివసించువారు ధన్యులు. ఎస్, దేవుని మందిరములో మనము నివసిస్తే ధన్యులం. ఉదయకాల సమయంలో నీ జీవిత దినములు, నీవు నీ పిల్లలు ధన్యులుగా మారాలి అనంటే దేవుని బిడ్డలారా, దేవుని మందిరమును ప్రేమించి అందులో నివసించేవారుగా ఉండాలి. కాబట్టి త్వరగా పనులని ముగించుకొని త్వరగా వేగిరముగా దేవుని మందిరానికి అందరూ కూడా పరుగెత్తుకుని వెళ్ళి ప్రభుని ఆరాధించవలసిందిగా దేవుని నామములో తెలియజేస్తున్నాను. అట్లు మీరు మందిరాన్ని ప్రేమించి ధన్యులగుదురు గాక. పరిశుద్ధుల తండ్రి, నీకు వందనాలు. ఉదయకాల సమయంలో నీ మందిరమునందు నివసించువారు ధన్యులనే వాక్యంలో రాయబడిన రీతిగా ఈ ఉదయకాల సమయం త్వరగా అన్ని పనులను పక్కన పెట్టి నీ పిల్లలు వేగిరముగా, అన్నిటికంటే ప్రాముఖ్యంగా నీ సన్నిధికి చేరి నేను గణపరిచేవారుగా ఉంచి వారిని ధన్యులుగా చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. God bless.